కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు తాజాగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? గతంలో మీరు ఇవన్నీ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంక్వైరీ చేయి. ఇప్పుడు ఎవరొద్దు అంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ అయితే వాళ్ళే కదా. ఎంక్వైరీ చేయమని చెప్పండి, దోషులను నిర్ధారించమని చెప్పండి. ఇప్పుడు అన్నీ మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం మొదలుపెట్టి ఏం చేస్తే మరి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటివి ఏం చేస్తే మరి ఇవాళ విద్యుత్ కొనుగోలు అంటావు ఏం చేస్తావు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయిందండి. నువ్వు ఇంత ద్వేషించి ఇంత టార్గెట్ చేసి ఇన్ని రకాల మాటలు చెప్పి మీరు వచ్చారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఒక్కదానినన్నా మీరు ఫార్మ్ రేస్ అని అన్నారు, ఈ ఫార్ములా రేస్ అన్నారు. మీరు ఒక్క దాంట్లోనన్నా నువ్వు వీళ్ళు దోషులు అని చెప్పి నిర్ధారించి మరి ఎందుకో కేసులు పెట్టి జైల్లో పెట్టలేదు? పెట్టాలి కదా. తప్పులు జరగలేదు వాళ్ళు భావిస్తున్నట్టున్నారు, జరగలేదా లేకపోతే మీరు భావిస్తున్నారా? నాకు తెలియదు. ఇప్పుడు నేను అధికారం ఉన్నాను కాదు. ఇప్పుడు మీరు చెప్పారు 2023 కంటే ముందు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు జైలు పాలవుతారు, ఈ కుటుంబం జైలు పాలవుతుందని చెప్పినావు. మరి ఇవన్నీ చెప్పినావు. అప్పుడు ఇవన్నీ చెప్పినావు. ఫార్ములా ఈ రేస్ అనో లేకపోతే కాళేశ్వరం అనో లేకపోతే విద్యుత్ కొనుగోలు అనో ఇవన్నీ చెప్పినావు కదా. మరి ఎందుకు 2.5 సంవత్సరాల కాలంలో నీకున్న ఏజెన్సీల ద్వారా నీకున్న యంత్రాంగం ద్వారా వాళ్ళ మీద విచారణ జరిపి నిర్ధారించి ఎందుకు నువ్వు పనిష్మెంట్ ఇస్తావు చెప్పండి? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకో మరి ఆయనకి వాళ్ళ అయితేనా నువ్వు కొల్లుడై ఉండాలి. బీఆర్ఎస్ పార్టీతో నువ్వు కొల్లుడైనా ఉండాలి, లేకపోతే నువ్వు అలా ఏం లేకుండా ఉండాలి. బీజేపీ బీఆర్ఎస్ కొల్లుడైందనేది కదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే మీరు చూసి నాకేం సంబంధం అండి? అదే మా మోడీ గారిని మా పార్టీని ఎన్నెన్నడో మీకు మర్చిపోయాను. ఇప్పుడు నాకు తీసినావు కదా, అట్లే తీ వాళ్ళని ఏం ముఖం పెట్టుకొని వస్తాడు మోడీ గారు, ఏమి ఇచ్చినా అని చెప్పి వస్తారు మోడీ గారు అని చెప్పి ఇచ్చాడు. మాకు బీఆర్ఎస్తో అంటగా కలిసిన కర్మ మాకు పట్టలేదు, గుర్తుపెట్టుకోండి. మోడీ గారు కూడా కాళేశ్వరం ఏటీఎం బీఆర్ఎస్ కానీ అన్న స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరు అన్నారు కాబట్టి గుర్తొస్తుంది. దానికి సంబంధించి మరి కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే విచారణకు ముందుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చేయొచ్చు కదా, మా మీద ఉండాలి. మీరు గతంలో అన్నారు కదా సార్, ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు కదా కాళేశ్వరం ఏటీఎం అయింది బీఆర్ఎస్కు అన్న అంశం గుర్తునే ఉంటుంది. నేను మర్చిపోయి ఉంటారు. ఎందుకు పోతామండి? ఇలా సంవత్సరాలు కలిపితే చరిత్ర పోతుందా? 100 సంవత్సరాల చరిత్ర గుర్తు చదువుతున్నాం, మనం రెఫర్ చేస్తున్నాం, మనం ఎట్లా పోతుంది? ఫైనల్గా లైటర్ నోట్లో బండి సంజయ్ ఈటల రాజేందర్ని ఒకే ఫ్రేమ్లో చూసే పరిస్థితి ఉందా? ఏదైనా ఒక ప్రోగ్రాంలో అంటే పార్టీ ప్రోగ్రాంలో మీరు అంతా అటెండ్ అవుతారు కానీ కరీంనగర్లోనో లేకపోతే ఇంకెక్కడో బహిరంగ ఇద్దరు భుజం మీద భుజం చేసుకుని చేయి పట్టుకొని ఇద్దరు పైకి చేయి లేపి మేము అధికారంలోకి తీసుకొస్తాం బీజేపీ అన్న మెసేజ్ క్యాడర్స్కు లీడర్స్కు పంపే అవకాశం ఉందా? అది కలగానే మిగిలిపోయే అవకాశం ఉందా? పొలిటికల్ లీడర్ అంటాడు. ఇప్పుడు నేను 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాయి, 26 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎదగాలనుకునే రాజకీయ నాయకుడు ఎప్పుడు బ్రాడ్గా ఉండాల్సిందే, అందరినీ కలుపుకొని పోవాల్సిందే తప్ప మేము ఇట్లా ఉంటే లీడర్ కాడు, గుర్తుపెట్టుకో. అందుకని నువ్వు అన్నట్టు మేము ఇట్లా విడిపోతాం అట్లా విడిపోతాం ఎందుకు అనుకుంటే భుజం మీద చేసే రోజులు వస్తాయి, కలిసిమెలిసి పని చేసే పరిస్థితి వస్తుంది, కలిసి నడిచే పరిస్థితి వస్తుంది. ఎందుకు అనుకుంటున్నావు? రావట్లేదు అనేది కదా సమస్య. ఇప్పుడు ఎందుకు రాదనుకుంటున్నావు? నువ్వు రాదనుకుంటున్నావు ఎట్లా అంటావు? నువ్వు అంటే నా నమ్మకం విశ్వాసం ప్రాసెస్లో ఉంటాయి అన్నీ. ఫైనల్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? 100%. క్వశ్చనే లేదు, రాసిపెట్టుకో. రాని పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదంటారు. అంటే పూర్తి స్థాయిలో లీడరు క్యాడర్ అంతా సిద్ధంగా ఉందా? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, దానికి మేము సిద్ధపడాల్సి ఉన్నది. ఆ సిద్ధం చేసే పని ఆల్రెడీ మా కేంద్ర పార్టీ ఇప్పటికే